జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైనటువంటి మంత్రి నారా లోకేష్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేష్ కొత్త బాధ్యతల్లో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులను రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నెల్లూరు పర్యటనలో అడుగడుగునా ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ఇండియా పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణను అవమానిస్తుంటే కిషన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేదే లేదన్నారు. మహిళా రిజర్వేషన్లను తీసుకురావడంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుతో ఏ రాష్ట్రానికి గాని పురుషులకు గాని ఎలాంటి నష్టం జరగదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ చమురుపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ తన ఇమేజ్లను అనధికారికంగా వినియోగించుకుందని పవర్ సోప్స్ కంపెనీపై నటి తమన్నా దాఖలు చేసినటువంటి పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆ జట్టు పేస్ భారాన్ని మోస్తున్న ఖలీల్ అహ్మద్ లీగ్ నుంచి వైదొలిగాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.